బేగంపేట బంగారపు చోరీ కేసులో పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బిజినెస్ నిమిత్తము నెల్లూరు వెళ్ళడానికి బేగం బజార్ మీదుగా ఒక ఆటోలో వెళ్తున్న క్రమంలో నైట్ 9:30 ప్రాంతంలో ఒక 6 వ్యక్తులు ఈ ఆటోని ఇంటర్సెప్ట్ చేసి అతని కళ్ళలో కారం పొడి చల్లి అతని దగ్గర ఉన్నటువంటి 2 కేజీల బ్యాగుని లాక్కొని వెళ్ళడం జరిగింది. అదే రోజు అతను అంజాద్ అలీ అనే అతను కంప్లైంట్ బేగం బజార్లో ఇవ్వడము, సబ్సిక్వెంట్గా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడము, తర్వాత అది కేసు అట్లా పెండింగ్లో ఉండిపోయింది. ఈరోజు మాకు 2-3 రోజుల క్రితము మా సౌత్ జోన్ ఇన్స్పెక్టర్ యాదగిరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా టీము రైడ్ చేసి ఇందులో ఇమ్రాన్ అనేటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించినప్పుడు అతను వాళ్ళ అన్న కొడుకే ఇమ్రాన్ అనే అతను ఎవరైతే అంజాద్ ఉన్నాడో అంజాద్ అలీ యొక్క వాళ్ళ ఓన్ బ్రదర్ సన్. అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఇట్లా మా బాబాయ్ గోల్డ్ తీసుకుని వెళ్తుండని చెప్పేసి ఒక పథకం వేసి అతనికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి ఒక గ్యాంగ్ని అప్రోచ్ కావడము వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. వీళ్ళంతా కూడా చార్మినార్, టోలీ చౌక్ ఏరియాకి చెందినటువంటి ముస్లిం క్యాండిడేట్స్. వాళ్ళని అప్రోచ్ కావడము, వీళ్ళంతా ప్లాన్ చేసుకొని ఇతను బయలుదేరిన టైంలో ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడము, వాళ్ళు బైక్స్ మీద ఫాలో కావడము. బేగం బజార్ ఏరియాలోని మాలకుంట ఏరియాలో ఉన్నటువంటి సంగం హోటల్ దగ్గర పోయినప్పుడు ఆ ఆటోని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బ్యాగ్ లాక్కోవడం జరిగింది. వీటి క్యాష్ని వీళ్ళంతా పంచుకొని గోల్డ్ని పంచుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకున్న క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో సలీం అనేటువంటి ఒక అడ్వకేట్ కూడా ఈ అఫెండర్స్కి వీళ్ళు అఫెన్స్ చేసిన విషయం చెప్పినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసి నేను చూసుకుంటాను అని